హలో గైస్, వెల్కమ్ టు ఎంట్రీ. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్కి ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ అనేది క్లియర్గా మనం చూద్దాము. సో వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి. తద్వారా మా నుండి వచ్చే ప్రతి యూస్ఫుల్ అప్డేట్ని మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. అండ్ మీకు తెలిసిందే, ఎస్ఎస్సికి సంబంధించి, ఆర్ఆర్బీకి సంబంధించి అండ్ ఆల్సో ఇతర గవర్నమెంట్ జాబ్కి సంబంధించి ఎప్పటికప్పుడు మనము అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. అండ్ అలాగే కంటెంట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి సో వాటికి సంబంధించి ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వకూడదు అంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఓకే, సో లెట్స్ నౌ మూవ్ ఆన్ టు ది సెషన్. రైట్, సో ఫస్ట్ మీరు ssc.nic.in మీ బ్రౌజర్లో టైప్ చేసి ఎంటర్ చేయండి. సో దట్ ద పేజ్ విల్ అపియర్ లైక్ దిస్. సో ఇక్కడ మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉంటుంది, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో ఆల్రెడీ ప్రీవియస్గా అయితే మీరు ఎస్ఎస్సి సిజిఎల్ కానివ్వండి, సిహెచ్ఎస్ఎల్ కానివ్వండి అప్లై చేసి ఉన్నవారైతే మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండే ఉంటుంది. సో అదే రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి అండ్ మీ యొక్క పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి, సో ఇక్కడ ఏదైతే ఇక్కడ కోడ్ ఉంటుందో ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. సో దట్ ఈస్ వన్ వే. ఒకవేళ మీరు గనక రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ప్రీవియస్గా, ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, న్యూ యూజర్ రిజిస్టర్ నౌ అని చెప్పేసి, సో దీన్ని క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా వస్తుంది. సో ఫస్ట్ మీరు ఆధార్ కార్డ్ మీకు ఉందా లేదా, ఉంటే ఎస్ అని చెప్పేసి, లేకపోతే నో అని చెప్పేసి పెట్టండి. సో ఒకవేళ ఎస్ అని పెడితే కనుక మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఇచ్చారో దాన్ని ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేసి వెరిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్టార్ ఏదైతే ఉంటుందో అది కంపల్సరీ అనమాట, మ్యాండేటరీ డీటెయిల్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సింది. సో ఇక్కడ ఒకవేళ కనుక మీరు నో అని పెట్టారనుకోండి, ఇక్కడ మీకు వేరే ఐడీస్ అనేవి ఉంటాయి. పాన్ కార్డు కావచ్చు, లేదంటే ఓటర్ కార్డు కావచ్చు, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు. సో అట్లాంటివి మీకు సజెస్ట్ చేస్తూ ఉంటుంది. సో దాంట్లో నుంచి ఏదో ఒకటి మీరు పిక్ చేసుకోవచ్చు, మీ దగ్గర ఉంది. సో ఇక్కడ నేను ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో దాని నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఇక్కడ నో కనుక పెడితే ఇక్కడ టైప్ ఆఫ్ ఐడి అనేది యాక్టివేట్ అవుతుంది. ఇందాక చెప్పినట్టుగా ఏదో ఒక ఐడి మీరు తీసుకొని ఆ ఐడి యొక్క నంబరు అండ్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నేమ్ మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికెట్, రైట్, 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా అయితే ఉందో సో అలాగే ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ యొక్క నేమ్కి ముందు శ్రీ కానీ, శ్రీమతి కానీ, మిస్టర్ కానీ ఇట్లాంటివి ఏవి తగిలించకూడదు. జస్ట్ మెట్రికులేషన్ సర్టిఫికేట్లో ఎలా అయితే ఉందో అలాగే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మీరు ఇంకా కింద చూస్తే వెరిఫై నేమ్, మీ యొక్క నేమ్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ నేమ్, మీ యొక్క నేమ్ అనేది ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నారా? ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని. ఒకవేళ చేంజ్ చేసుకుంటే అంటే ఎస్ అని కనుక క్లిక్ చేస్తే అక్కడ కొత్తగా మారిన పేరేంటి అని డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్ మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఎలా ఉందో అలాగే, అండ్ ఈ యొక్క ఫాదర్స్ నేమ్ సేమ్ మళ్ళీ అదే డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మదర్స్ నేమ్ మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఎలాగా ఉంటే అలాగే మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాన్ని కూడా మళ్ళీ వెరిఫై చేయాల్సి ఉంటుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, సో ఇలాగే ఇదే ఫార్మాట్లో డేట్, మంత్, ఇయర్ ఫార్మాట్లో మీరు డైరెక్ట్గా ఎంటర్ చేయండి. లేదా అక్కడ ఉన్నటువంటి క్యాలెండర్ నుంచి కూడా మీరు పిక్ చేసుకోవచ్చు, లేదా ఇలా మధ్యలో స్లాషెస్ పెట్టుకుంటూ చేయొచ్చు. అండ్ ఇదే డేట్ని మళ్ళీ ఇక్కడ వెరిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ మీ యొక్క మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ యొక్క డీటెయిల్స్, మీ యొక్క ఎడ్యుకేషన్ బోర్డ్ ఏంటి. సో మీరు బి అని టైప్ చేయగానే మీ యొక్క బోర్డ్ ఆఫ్ అని వస్తుంది. సో దాంట్లో నుంచి మీ యొక్క బోర్డ్ ఏంటి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇలా మీరు మీ 10th క్లాస్ చదివినటువంటి బోర్డు నుంచి మీరు డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వెరిఫై బోర్డ్ అంటుంది. అండ్ సేమ్ బోర్డ్ని మళ్ళీ వెరిఫై చేయాల్సి ఉంటుంది, మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క 10th క్లాస్ రోల్ నెంబర్ ఏంటో అది ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకే, సో ఎలా ఉంటే అలాగే మెన్షన్ చేయండి మీ 10th క్లాస్ రోల్ నెంబరు. అండ్ ఇదే రోల్ నెంబర్ మళ్ళీ వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇక్కడ ఏంటి మీ 10th క్లాస్ పాసింగ్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇది 10th మాత్రమే. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ మళ్ళీ దీన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క జెండరు అండ్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి. సో గ్రాడ్యుయేషనా, పోస్ట్ గ్రాడ్యుయేషనా, ఇంటరా, 10th అని ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ మెన్షన్ చేయండి. అండ్ అదే మొబైల్ నెంబర్ అంటే వర్కింగ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అదే మొబైల్ నెంబర్ని ఇక్కడ మళ్ళీ వెరిఫై చేయండి. సో ఈమెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ అదే ఈమెయిల్ ఐడిని ఇక్కడ వెరిఫై చేయండి. నెక్స్ట్ సో తర్వాత మీకు స్టేట్ ఆర్ యూటీ ఆఫ్ పర్మనెంట్ అడ్రస్, మీ పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో దాని యొక్క రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏదైతే అది ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ దాని తర్వాత మీరు సేవ్ అనేది క్లిక్ చేయండి. ఓకే, సేవ్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. సో దీని అర్థం ఏంటంటే ఇప్పటివరకు మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేవి కేవలం టెంపరీ మాత్రమే, ఇవి 14 రోజుల వరకు మాత్రమే ఉంటాయి. అండ్ ఇకపైన ఫర్దర్గా కంటిన్యూ చేయకపోతే అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఇక మీరు కంటిన్యూ చేయకపోతే ఈ డీటెయిల్స్ అనేవి వెళ్ళిపోతాయి, ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట.
సో నెక్స్ట్ ఇక్కడ మీరు క్లోజ్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు సో ఇలా వస్తుందన్నమాట. యువర్ రిజిస్ట్రేషన్ ఈజ్ పార్షియల్ అండ్ ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 14 days. సో పార్షియల్గా అయిపోయింది మీ రిజిస్ట్రేషన్, అది 14 daysలో మీరు మిగిలిన ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి, లేదంటే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా కనపడుతుంది. సో క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే క్లిక్ ఆన్ ఓకే అన్న తర్వాత మళ్ళీ మీకు ఇది డిరెక్ట్ అవుతుంది. ఓకే, మళ్ళీ ssc.nic.in ఓపెన్ చేయగానే మీకు ఎలా అయితే వస్తుందో అలాగే వస్తుంది. సో ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ డీటెయిల్స్ మీ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనేది మీకు ఆల్రెడీ మెయిల్కి వచ్చి ఉంటుంది. ఒకసారి మీ మెయిల్ చెక్ చేసుకోండి. సో ఇక్కడ శాంపుల్ కూడా నేను తీసి పెట్టాను. సో ఈ మెయిల్ ఐడిలో ఇక్కడ చూడొచ్చు portal.ssc నుంచి యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈస్ దిస్ మచ్ అండ్ యువర్ పాస్వర్డ్ ఈస్ దిస్ మచ్ అని చెప్పేసి రావడం జరిగింది. సో దీన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని మీరు క్లిక్ చేస్తే సో ఇలా మీకు కనబడుతుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ఇది 4-digit పాస్వర్డ్ అయితే నాకు రావడం జరిగింది. సో ఈ డీటెయిల్స్ తీసుకెళ్ళి నేను ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్, ఇక్కడ ఈ క్యాప్చా కోడ్ ఉంది కదా, ఇది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత దెన్ క్లిక్ ఆన్ లాగిన్. సో ఎంటర్ చేయగానే సో మీ మెయిల్ ఐడి యూజర్ నేమ్ ఆల్రెడీ వస్తుంది. సో ఓల్డ్ పాస్వర్డ్ ఏంటి అంటే మీ మెయిల్ కిందకు వచ్చినటువంటి పాస్వర్డ్ ఏంటి, 4-digit పాస్వర్డ్, అది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. సో ఇక్కడ న్యూ పాస్వర్డ్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది మీరు క్రియేట్ చేసుకునేది, కొత్తగా క్రియేట్ చేసుకునేది. ఓకే, ఇది మీరు క్రియేట్ చేసుకునేది. సో ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే అది కనీసం మీరు క్రియేట్ చేసుకునే పాస్వర్డ్లో ఒక క్యాపిటల్ లెటర్ అయినా ఉండాలి, అట్లీస్ట్ ఒక నెంబర్ అయినా ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ అంటే @ కానివ్వండి, ఎక్స్క్లమేటరీ మార్క్ కానివ్వండి, హ్యాష్ కానివ్వండి, సో ఇలాంటివి అనమాట. అట్లీస్ట్ 1 స్పెషల్ క్యారెక్టర్ అయినా ఉండాలి. అండ్ ఓవరాల్గా అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్ అయినా ఉండాలి. అంటే పాస్వర్డ్ లెంగ్త్ అనేది 8 క్యారెక్టర్స్ ఉండాలన్నమాట. ఓకే, సో న్యూ పాస్వర్డ్ మీరు ఏదైతే క్రియేట్ చేసుకుంటారో దాన్ని గుర్తుపెట్టుకోండి, మర్చిపోకూడదు. అండ్ అదే పాస్వర్డ్ని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ యూ కెన్ క్లిక్ ఆన్ సబ్మిట్. ఓకే, సో ఇలా ఎంటర్ చేశాను నేను. అండ్ దెన్ సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా వస్తుంది, యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ లాగిన్ టు కంటిన్యూ. సో ఇక్కడ మీరు క్లోజ్ అని క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఇలా వస్తుంది అనమాట పేజ్. మళ్ళీ సేమ్ ఫస్ట్ పేజ్ ఏదైతే ఉందో అది వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు మళ్ళీ మీ యూజర్ నేమ్ అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మీరు ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ పాస్వర్డ్ అంటే మీరు కొత్తగా క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అనండి. ఓకే, దెన్ సో మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది, పేజ్ అనేది ఇలా కనపడుతుంది. సో మీ రిజిస్ట్రేషన్ నెంబర్తో ఇలా కనపడుతుంది. ఆల్రెడీ మీరు కొంతవరకు రిజిస్ట్రేషన్ చేశారు కదా, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఆ పేజ్లో మీకు కనపడతాయి. ఓకే, సో ఇలా సో ఇది స్టార్టింగ్లో కనబడుతుంది. సో మీరు ఇలా డ్రాప్ డౌన్ చేసి సో దీన్ని కింది వరకు డ్రాగ్ చేసి మీరు చూస్తే కనుక సో మీకు ఇలా వస్తుంది. సో ఆల్రెడీ మీరు ఎంటర్ చేసుకున్న డీటెయిల్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది. సో దెన్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ దెన్ నెక్స్ట్. సో మీరు అలా క్లిక్ చేసినప్పుడు సో మీకు రిజిస్ట్రేషన్కి ఇంకా ఫర్దర్గా మీరు మూవ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క కేటగిరీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జనరలా, ఈడబ్ల్యూఎస్ఆ, ఓబీసీఆ, ఎస్టీఆ, ఎస్సీఆ. అండ్ సేమ్ అదే కేటగిరీని మళ్ళీ ఇక్కడ వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో ప్రతిదాన్ని కూడా 2 times చేస్తున్నారు. అండ్ అలాగే నేషనాలిటీ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మీ 10th class సర్టిఫికేట్లో ప్రొవైడ్ చేస్తారు. ఏ మోల్ ఆన్ ద రైట్ థంబ్, ఏ మోల్ ఆన్ ద లెఫ్ట్ థై, ఏ మోల్ ఆన్ ద లెఫ్ట్ టో, ఇట్లా చెప్పేసి ఉంటుంది. ఒకసారి దాన్ని క్రాస్ చెక్ చేసుకోండి. సో ఏవైతే ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉన్నాయో అవి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆర్ యూ అ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీ అంటే మీకు డిసెబిలిటీ ఉందా, మీరు బెంచ్ మార్క్ డిసెబిలిటీ ఉందా అంటే దానికి రిలేటెడ్ సర్టిఫికేట్ ఉందా. ఒకవేళ ఉంటే కనుక ఎస్, లేకపోతే నో అని క్లిక్ చేయండి. ఓకే, ఒకవేళ డిసెబిలిటీ కనుక ఉంటే అంటే ఎస్ అని కనుక మీరు క్లిక్ చేసి ఉంటే టైప్ ఆఫ్ డిసెబిలిటీ అనేది ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. విజువల్లీ హ్యాండిక్యాప్డా, లేదంటే హియరింగ్ హ్యాండిక్యాప్డా, హార్డ్ ఆఫ్ హియరింగా, లేదంటే లోకోమోటర్ డిసెబిలిటీ ఇంక్లూడింగ్ ఇది సో ఓహెచ్. ఓకే, ఆర్థోపెడికల్ రిలేటెడ్ ఇది. ఓకే, ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి అంటాము. సో ఈ డిసబిలిటీస్లో ఏ ఉన్నాయని మీరు సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. సచ్ యాజ్ సర్టిఫికేషన్ నెంబర్, మీ డిసబిలిటీ సర్టిఫికేట్ ఉంటుంది కదా దాని నెంబర్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి క్లియర్గా. మీ ఐడి ప్రూఫ్లో ఎలా ఉందో అలాగే మెన్షన్ చేయండి. లైక్ ఆధార్ కార్డులో అంటే మీరు ఫస్ట్ ఏదైతే ఐడి కార్డ్ ఇచ్చారో, ఆధార్ కార్డా, ఓటరా, లేదంటే పాన్ కార్డా, సో దాంట్లో ఏదైతే పర్మనెంట్ డీటెయిల్స్ ఉంటుందో అవే ఇవ్వండి. ఎందుకంటే నెక్స్ట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా మీకు ప్రాబ్లం కాకుండా ఉండడానికి. అండ్ మీ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ మెన్షన్ చేయండి. అలాగే డిస్ట్రిక్ట్, అలాగే పిన్ కోడ్, మీ పర్మనెంట్ అడ్రస్ యొక్క పిన్ కోడ్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఈజ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్, మీ ప్రస్తుతం ఉంటున్న అడ్రస్ అనేది మీ పర్మనెంట్ అడ్రస్ సేమా. ఒకవేళ అయితే ఎస్ అని, ఒకవేళ కాకపోతే నో అని క్లిక్ చేయండి. నో అని క్లిక్ చేస్తే మీకు
సో ప్రజెంట్ అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇలా మీరు ప్రజెంట్ అడ్రస్ మెన్షన్ పర్టికులర్గా మళ్ళీ మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు, పర్మనెంట్ వేరు ప్రజెంట్ వేరు అనమాట. ఒకవేళ ఇక్కడ ఎస్ అని క్లిక్ చేస్తే దాని అర్థం ఏంటంటే మీ ప్రజెంట్ అడ్రసే మీ పర్మనెంట్ అడ్రస్. ఓకే, మీరు ఇప్పుడు ప్రస్తుతం కూడా మీ పర్మనెంట్ అడ్రస్లోనే ఉంటున్నారు అని అర్థం అనమాట. ఓకే, సో దెన్ మీరు సేవ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఫర్ అదర్ నేషనల్స్, వేరే నేషనల్స్ అంటే ఇండియా కాకుండా వేరే దేశస్తులు అయితే వాళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ క్లిక్ ఆన్ సేవ్. సో అలా క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది. అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. సో దీన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేయగానే ఇక్కడ మీకు అగ్రి అనేది అన్చెక్డ్గా ఉంటుంది, అంటే ఇలాగా ఉంటుంది. సో దాన్ని మనం చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా దాన్ని ఒకసారి క్లిక్ చేయండి, ఇలా అవుతుంది. అండ్ దెన్ క్లిక్ ఆన్ ఫైనల్ సబ్మిట్. ఒకసారి మీరు క్లియర్గా కూడా చూసుకోవచ్చు. ఓవరాల్గా మీరు దీన్ని ప్రింట్ తీసుకుంటే బెటర్. రిజిస్ట్రేషన్ ఫస్ట్ ప్రింట్ తీసుకోండి, ఆ తర్వాత ఫైనల్ సబ్మిట్ అనండి ఫర్ యువర్ సేఫ్టీ అనమాట. ఓకే, సో ఇది మనం ఫైనల్ సబ్మిట్ కొట్టగానే మన యొక్క రిజిస్ట్రేషన్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. అప్లికేషన్ కాదు, కేవలం రిజిస్ట్రేషన్ అయిపోయింది. సో అయిపోగానే మనము మెయిల్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మన మెయిల్లో మన రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ ఓటీపీ అనేది వస్తుందన్నమాట. ఓకే ఓకే సో ఇది అంతకుముందు వచ్చినటువంటిది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక మెయిల్ అనేది రావడం జరుగుతుంది portal.ssc నుంచి. ఓకే, సో దాంట్లో ఓటీపీ డీటెయిల్స్ అనేవి మీకు ఉంటాయన్నమాట. సో ఇందాక చెప్పినట్టుగా మీరు ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అనగానే ఇలా వస్తుంది మీకు పేజ్. ఓకే, ఇలా వస్తుంది. సో ఇక్కడ ఈమెయిల్లో వచ్చినటువంటి ఓటీపీ లేదా మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఎంటర్ చేశారో అక్కడ ఓటీపీ వస్తుంది. మొబైల్లో వచ్చిన ఓటీపీ అయినా ఎంటర్ చేయొచ్చు, లేదా ఈమెయిల్లో వచ్చినటువంటి ఓటీపీ అయినా ఎంటర్ చేయవచ్చు. సో తర్వాత ఇక్కడ ఏదైతే క్యాప్చా కనబడుతుందో అది కాపీ పేస్ట్ చేసేయండి, అంటే టైప్ చేయండి. దెన్ క్లిక్ ఆన్ సబ్మిట్. ఓకే, సో ఆ తర్వాత మీకు ఇలా వస్తుంది. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ యువర్ రిజిస్ట్రేషన్. మీ రిజిస్ట్రేషన్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ వస్తుంది. ఓకే, సో మళ్ళీ మీరు ఏదైనా అప్లై చేయాలి అంటే యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ఓకే. ఓకే అని క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ మనం అప్లై అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ అనేది అయిపోయింది, ఇంకా అప్లికేషన్ కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు మనం ఎంటీఎస్కి అప్లై చేయాలి. ఓకే, సో అండ్ ఫర్దర్గా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎస్ఎస్సి నుంచి మీకు ఫ్యూచర్లో కూడా మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు, అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయ్యాయి, మీ అడ్మిట్ కార్డ్ ఏంటి, మీ ప్లేస్ ఏంటి అని చెప్పేసి. సో ఆ కమ్యూనికేషన్ అనేది ఇన్బాక్స్లో అయినా మీ మెయిల్ యొక్క ఇన్బాక్స్లో ఉండొచ్చు, లేదా స్పామ్లో కూడా ఉంటుంది. దానిలో చెక్ చేసి చూడండి. ఓకే, ఏం రాలేదు కదా అని చెప్పేసి ఉండొద్దు. ఇన్బాక్స్లో లేకపోతే స్పామ్లో కూడా చూడండి. ఖచ్చితంగా రెండిట్లలో ఏదో ఒక దాంట్లో మీకు దొరుకుతుందన్నమాట. సో క్లిక్ ఆన్ అప్లై. సో రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇప్పుడు మనం అప్లై చేయాలి. సో అప్లై అని క్లిక్ చేయగానే సో ఇలా వస్తుంది మీకు పేజ్. సో ఇక్కడ CGL పైన హైలైట్ అయి ఉంటుంది, దాన్ని మీరు కాస్త అదర్స్ పైన క్లిక్ చేయండి. సో అదర్స్ని క్లిక్ చేసి ఈ కింది దాకా వెళ్ళండి, డ్రాప్ డౌన్ చేసి. ఓకే, సో అదర్స్ని క్లిక్ చేసి కింది దాకా వెళ్ళండి. సో ఇక్కడ మీకు మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవల్దార్ అని చెప్పేసి ఉంటుంది, CBIC CBN. సో 2021. సో దీన్ని ఇక్కడ అప్లై అని చెప్పేసి క్లిక్ చేయండి. ఓకే, సో మీకు ఇలా పేజ్ అనేది వస్తుంది. సో దెన్ ఇది మల్టీ టాస్కింగ్కి సంబంధించింది, అంటే ఇది న్యూ నోటిఫికేషన్కి సంబంధించింది, MTSకి సంబంధించింది. అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడండి, ఏప్రిల్ 30 వరకు ఉంది. ఓకే, ఫీ పేమెంట్కి లాస్ట్ డేట్ ఎప్పుడు, మే 2 వరకు ఉందన్నమాట. సో ఆఫ్లైన్ చెల్లాన్ని పే కూడా ఇచ్చారు. ఎప్పటి వరకు లాస్ట్ డేట్ అనేది, మే 3 వరకు. ఓకే, జనరేషన్కి ఇది పేమెంట్కి. ఓకే, సో క్లిక్ ఆన్ అప్లై. అప్లైని మీరు క్లిక్ చేయండి. అప్లై క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఆల్రెడీ ఎంటర్ చేసిన రిజిస్ట్రేషన్లో ఏవైతే బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేశారో అవన్నీ కూడా వస్తాయి. అండ్ వాటితో పాటు మీరు ఇంకా కిందకి కనుక వెళ్తే ఇక్కడ ప్రిఫరెన్స్, ఎగ్జామ్ సెంటర్ యొక్క ప్రిఫరెన్సెస్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ సెంటర్ 1, సెంటర్ 2, సెంటర్ 3 3 సెంటర్స్ మీరు ఇవ్వాలి. సో ఒకసారి చూడండి. సెంటర్ 1 ఇక్కడ మీరు SR అని టైప్ చేయగానే, SR అంటే మనది ఇది సదర్న్ రీజన్ కదా, సదర్న్ రీజన్కి సంబంధించి చాలా సెంటర్స్ ఉన్నాయి. హైదరాబాదు, విశాఖపట్నం, వరంగల్, వైజాగ్, నెల్లూరు, సో ఇలా అని చెప్పేసి ఈవెన్ కరీంనగర్, సో ఇట్లాంటి ప్లేసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, ఫస్ట్ ఎగ్జామ్ ఎక్కడ రాయాలనుకుంటున్నారు, అక్కడ కాకపోతే మళ్ళీ ఎక్కడ రాయొచ్చు, అది కాకపోతే ఇంకెక్కడ థర్డ్ ప్లేస్లో ఎక్కడ రాయాలనుకుంటున్నారు అని చెప్పేసి 3 ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి. సో మీరు ఎక్స్ సర్వీస్ మెన్నా కాదా అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఓకే, ఒకవేళ ఎస్ అయితే ఇక్కడ ఫర్దర్గా కూడా ఫీల్డ్స్ అడుగుతున్నారు. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎప్పుడు ఆర్మ్డ్ ఫోర్సెస్లో జాయిన్ అయ్యారు, త్రివిధ దళాల్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు ఇక్కడ డిశ్చార్జ్ అయ్యారు, లేదా ఎప్పుడు జాయిన్ అవుతారు అని చెప్పేసి ఇట్లాంటి డీటెయిల్స్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మీ డ్యూరేషన్ ఎంత, ఆర్మ్డ్ సర్వీసెస్లో మీరు ఎన్ని రోజులు సర్వ్ చేశారు అని చెప్పేసి. ఓకే, సో ఇది ఎక్స్ సర్వీస్ మెన్ అయితే, అవ్వకపోతే అవసరం లేదు, నో అని క్లిక్ చేస్తారు కాబట్టి అవేం మిమ్మల్ని అడగవు. ఓకే, సో
సో ఇక్కడ వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాం, ఒకసారి చూడండి. ఓబీసీ వాళ్ళకి ఎంత, ఎస్సీ వాళ్ళకి ఎంత, ఎస్టీ వాళ్ళకి ఎంత, పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎంత, సో ఏజ్ రిలాక్సేషన్ ఎంత అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది దాంట్లో. సో ఒకవేళ మీరు ఏజ్ రిలాక్సేషన్ అవైల్ చేసుకోవాలనుకుంటున్నారా, ఒకవేళ ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పేసి ఎంటర్ చేయండి. అండ్ దెన్ ఇఫ్ ఎస్ ఏజ్ రిలాక్సేషన్ కోడ్ ఏంటి, సో మీరు ఇక్కడ ఇక్కడ ఇది ఎంటర్ చేయగానే మీకు ఓబీసీ కిందకి వస్తారా, మీరు లేదంటే పీడబ్ల్యూడీ కిందకి వస్తారా అని చెప్పేసి మిమ్మల్ని డైరెక్ట్ చేస్తుంది అది. సో మీరు ఏ కేటగిరీకి వస్తే ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ సో మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ స్టేట్స్, యూటీస్ లేదా సిసిఎస్, సో ఇలా మీకు మెన్షన్ చేయబడి ఉంటాయన్నమాట. సో వీటి నుంచి మీరు ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు 11 నుంచి 72 వరకు ప్రిఫరెన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో వీటిని సంబంధిత పోస్టులు కావచ్చు, అంటే మీకు అనుకూలంగా ఉన్నటువంటి పోస్టులు కావచ్చు లేదా సెంటర్స్ కావచ్చు, ఓకే, వాటిని బట్టి మీ సౌలభ్యంని బట్టి మీరు ఆ ప్రిఫరెన్సెస్ అనేవి దీంట్లో ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో 11 నుంచి 72 వరకు దీంట్లో ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా ప్రిఫరెన్సెస్ అన్నమాట, మనం ఇవ్వాల్సినటువంటి ప్రిఫరెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్ హవాల్దార్ సిజిఎస్టీ అని ఉంది. సో దీని కోడ్ ఏంటి 58. సో నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్, ఒకవేళ నాకు జాబ్ వస్తే కనుక నేను ఇక్కడే రావాలి అంటే నేను ఈ పర్టికులర్ క్యాడర్ తరపునే రాయాలి అని అనుకుంటున్నాను, కాబట్టి నేను 58 ఫస్ట్ పెట్టాలి. ఓకే, అండ్ ఇదే కాకుండా విశాఖపట్నం ఉంది, అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎంటీఎస్ ఉంది, తెలంగాణకు సంబంధించినటువంటి ఎంటీఎస్ ఉంది. సో ఇలా మీరు నెంబర్ ఆఫ్ పోస్ట్స్, సో ఇది ఆల్ ఇండియా పోస్ట్ కదా, మీరు ఎక్కడైనా రాయొచ్చు, రైట్. ఏ యూనియన్ టెరిటరీ కావచ్చు, ఏ స్టేట్ అయినా కావచ్చు, దానితో అక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తెలంగాణలోనే ఆంధ్రప్రదేశ్లోనే రాయాలని ఏం లేదు, ఓకే, పోస్టింగ్ అక్కడే ఉండాలని ఏం లేదు. సో ఆల్ ఇండియా అని కూడా ఆప్షన్ ఉంది, ఆల్ ఇండియాలో ఎక్కడైనా చేయాలనుకుంటున్నారు ఆ ప్రిఫరెన్స్ కూడా మీరు ఇవ్వచ్చు. సో ప్రిఫరెన్సెస్ అయితే మీరు కంప్లీట్గా టోటల్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మీది 63 అనుకుందాం, 63, నెక్స్ట్ 61 అనుకోండి, ఆ తర్వాత 60 అనుకోండి. ఇలా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవి నేను మాన్యువల్గా ఎంటర్ చేసినవి, ఎగ్జాక్ట్గా ఇదే ఫాలో అవ్వకండి, ఇది నేను జస్ట్ బ్లైండ్గా నార్మల్గా ఎంటర్ చేసినాం అనమాట. ఓకే, సో కంప్లీట్గా ఇవ్వండి. ఒకవేళ కొన్ని ప్రిఫరెన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు ప్రిఫరెన్సెస్ ఎంటర్ చేశారు, ఈ తర్వాత మీకు వద్దు ప్రిఫరెన్సెస్ అనుకుంటున్నారు, మీకు ఇంట్రెస్ట్ లేదు నెక్స్ట్ ప్రిఫరెన్సెస్ ఇవ్వడం, సింపుల్గా ఎక్స్ ఎంటర్ చేయండి. ప్రతి దాంట్లో కూడా క్యాపిటల్ ఎక్స్ అనేది మీరు ఎంటర్ చేయండి. ఓకే, బట్ ప్రిఫరెన్సెస్ అన్నిట్లలో మాత్రం మీరు ఎంటర్ చేయాలి ఏదో ఒకటి. దెన్ సో ఇక్కడ హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీ హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, బీటెకా, డిగ్రీయా, పీజీయా, సో దాంట్లో సంబంధిత కోర్సు మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో చాలామంది ఇదే అడుగుతున్నారు, క్వాలిఫైయింగ్ ఏంటండి క్వాలిఫైయింగ్ అంటే, ఈ పర్టికులర్ ఎంటీఎస్కి అర్హత ఏంటి, 10th కదా, మరి మీకు 10th ఉందా, 10th స్టాండర్డ్, ఒకవేళ 10th లేకపోతే దాని ఈక్వివాలెంట్గా ఏదైనా ఉందా, సో అది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 10th సర్టిఫికేట్ ఉంటే 10th స్టాండర్డ్, 10thకి ఈక్వివాలెంట్గా మీరు డిస్టెన్స్లో ఎడ్యుకేషన్ చేశారనుకోండి, అప్పుడు మీకు 10th ఈక్వివాలెంట్ కిందకి వస్తుంది. సో మీరు అలా చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ సో స్టేటస్ ఏంటి అంటే, ఇది 10th క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, అంటే ఈ పర్టికులర్ 21, ఈ నెంబర్ 21కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. స్టేటస్ ఏంటి, 10th పాస్డ్, 10th ఏ ఇయర్లో పాస్ అయ్యారు, సో మీ పర్టికులర్ ఇయర్ రాయొచ్చు, ఏ రాష్ట్రం నుంచి పాస్ అయ్యారు, బోర్డ్ ఏంటి, ఓకే, బోర్డ్ బి అని మీరు టైప్ చేయగానే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ తెలంగాణ, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్లా ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. అండ్ రోల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, 10th క్లాస్ రోల్ నెంబర్, అండ్ 10th క్లాస్లో వచ్చినటువంటి పర్సెంటేజ్ అయితే పర్సెంటేజ్, గ్రేడ్ సిస్టమ్ అయితే సిజిపిఏ ఎంత అని చెప్పేసి ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఏదో ఒకటి మాత్రమే దీంట్లో మీరు ఎంటర్ చేయగలుగుతారు. ఓకే, అండ్ డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సన్, ఇది ఎస్ అని పెట్టుకోండి. అండ్ ఫ్యూచర్లో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నిటిని ఫ్యూచర్ జాబ్ ఆపర్చునిటీస్ కోసం సేవ్ చేయాలనుకుంటున్నారా లేదా అని చెప్పేసి, సో ఇది ఎస్ అని క్లిక్ చేయండి. అండ్ మీ యొక్క కరెస్పాండెన్స్ అడ్రస్, సో ఇదంతా కూడా ఆల్రెడీ ఎంటర్ అయ్యే ఉంటుంది, రిజిస్ట్రేషన్ అప్పుడు మనం ఇచ్చాం కదా. అండ్ దెన్ మీకు వచ్చేసి ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది 20 KB నుంచి 50 KB ఉండాలి. అండ్ దాని యొక్క ఫార్మాట్ అనేది జేపీఈజీ ఆర్ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. అండ్ దాని యొక్క సైజ్ అనేది ఇలా ఉండాలి, 3.5 cm విడ్త్, 4.5 cm హైట్. సో చూజ్ అని క్లిక్ చేయండి, ఎక్కడైతే ఫైల్ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఫోటో ఇది. ఓకే, సిగ్నేచర్ కూడా సేమ్, ఇక్కడ 10 KB నుంచి 20 KB ఫైల్ సైజ్ ఉండాలి, ఫార్మాట్ ఇలా ఉండాలి, అండ్ దాని యొక్క విడ్త్ అండ్ హైట్ అనేది ఇలా ఉండాలి. సో రెండింటిని సెలెక్ట్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ వెదర్ ద ఫోటోగ్రాఫ్ హ్యాస్ బీన్ టేకెన్ ఆన్ ఆర్ బిఫోర్ 23rd ఆన్ ఆర్ ఆఫ్టర్ 23rd December 2021, అంటే ఈ ఫోటో అనేది 23rd December తర్వాత దిగినదేనా అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఖచ్చితంగా లేటెస్ట్ ఫోటోగ్రాఫే అప్లోడ్ చేయండి. 23rd December అయిపోయిన తర్వాత దిగిన ఫోటోనే ఇక్కడ అప్లోడ్ చేయండి. అవే ఫొటోస్ మీ దగ్గర కాపీస్ కూడా ఉంచుకోండి, కొన్ని అట్లీస్ట్ ఒక 8 to 10 అనేవి మీ దగ్గర కాపీస్ అనేవి ఉంచుకోండి, మీకు ఫ్యూచర్లో కూడా హెల్ప్ అవుతాయి. ఓకే, సో
ఎస్ అని ఉండేలా చూసుకోండి, ఇక్కడ నో అని కాదు. సో లేటెస్ట్ ఫోటోగ్రాఫ్స్ మాత్రమే అప్లై చేయండి, రిజెక్షన్కి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొంతమంది అడుగుతారు ఇక్కడ మీ డేట్ అనేది, అంటే ఫోటో డేట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలా అని చెప్పేసి. మెన్షన్ చేస్తే బెటర్, ఓకే, మెన్షన్ చేస్తే బెటర్. నెక్స్ట్ వచ్చేసి ఐ అగ్రీ. సో మీరు కిందికి వెళ్తే ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది, ఐ అగ్రీ అని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఈ కోడ్ని మీరు ఎంటర్ చేసి సో ఒకసారి ప్రివ్యూ అని క్లిక్ చేయండి. ప్రివ్యూ అని క్లిక్ చేసినప్పుడు మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి, కరెక్ట్గా ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకోండి. కింది వరకు వెళ్తే మీకు ఎడిట్ ఆర్ మాడిఫై, ఒకవేళ మీరు వెరిఫై చేసుకునేటప్పుడు ఏవైనా మిస్టేక్స్ ఉన్నాయని అనుకోండి, మీరు ఇక్కడ ఎడిట్ లేదా మాడిఫై ఈ బటన్ని మీరు క్లిక్ చేసి ఆయా డీటెయిల్స్ని మీరు మాడిఫై చేసుకోవచ్చు. ఒకవేళ అన్ని కనుక కరెక్ట్గా ఉంటే డైరెక్ట్గా మీరు సబ్మిట్ అని క్లిక్ చేయండి. సబ్మిట్ అని క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది, యూ కెన్ నాట్ ఎడిట్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిషన్. మీరు ఈ ఫైనల్గా సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోలేరు. సో కేర్ఫుల్గా చూసుకొని క్లిక్ చేయండి అని చెప్పేసి. స్టిల్ ఇంకా మీకు మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయనిపిస్తే ఇప్పటికి మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదు ఫైనల్ సబ్మిషన్కి రెడీ అని అనుకుంటే క్లిక్ ఆన్ ఓకే. ఓకే, సో ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫామ్ ఈస్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని చెప్పేసి అడిగింది. సో మీరు దీన్ని ప్రింట్ తీసుకోండి ఫర్ ఫ్యూచర్ రిఫరెన్సెస్, ప్రింట్ తీసుకోండి అండ్ దెన్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్, క్లిక్ ఆన్ ఎస్. సో ఇప్పుడు మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో విమెన్ కానివ్వండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానివ్వండి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ కానివ్వండి, వీళ్ళు చెల్లించాల్సిన అవసరం లేదు, వీళ్ళకి ఫీ అనేది ఏమీ లేదు. మిగిలిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 100 రూపీస్ చెల్లించాలి. సో ఆన్లైన్లో చేద్దాం అనుకుంటున్నారా, ఆఫ్లైన్లో చేద్దాం అనుకుంటున్నారా, సో పిక్ అన్ ఆప్షన్. సో ఆ తర్వాత వన్స్ మీరు ఒకవేళ ఆన్లైన్లో కనుక చేయాలనుకుంటే సో దీస్ మెనీ ఆప్షన్స్ అవైలబుల్. మీరు యూపీఐ నుంచి చేయొచ్చు, సో డెబిట్ కార్డ్ నుంచి చేయొచ్చు, అదర్ డెబిట్ కార్డ్స్ నుంచి చేయొచ్చు, క్రెడిట్ కార్డ్స్ నుంచి చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్, సో ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్, ఇవన్నీ కూడా ఆప్షన్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. సో వాటి నుంచి మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ గైస్, హోప్ దిస్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ ఆల్సో యూస్ఫుల్ టు యూ. సో ఒకవేళ కనుక మీకు ఈ వీడియో కనుక హెల్ప్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ పక్కనే బెల్ బటన్ ఉంటుంది, సో దాన్ని యాక్టివేట్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి. తద్వారా మా నుండి వచ్చే ప్రతి యూస్ఫుల్ అప్డేట్ని మిస్ అవ్వకుండా పొందుతారు. అండ్ ఫ్రెండ్స్, మోర్ ఓవర్, సో ఎంటీఎస్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి త్వరలో ఎంట్రీ యాప్లో కోర్స్ అనేది మనం లాంచ్ చేయబోతున్నాము. సో మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ పర్చేస్ చేయడానికి, తట్టు వెరీ చీపర్ ప్రైజెస్ అనేవి మీకు చాలా తక్కువ ప్రైజెస్కి అందుబాటులో ఉంటాయి కోర్సెస్. సో ఎస్ఎస్సి అనే కాదు, వేరే ఏ కోర్సెస్కైనా మీరు ఎంట్రీ యాప్లో ఎన్రోల్ అవ్వాలి అని అనుకుంటే, మీరున్న చోటు నుండి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే కనుక మీకు ఎంట్రీ యాప్ అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో మీకు డిస్క్రిప్షన్లో ఒక చిన్న లింక్ అనేది ఉంటుంది, సో ఫామ్ లింక్. సో దాని ద్వారా ఫామ్ను ఓపెన్ చేసి, చిన్న ఫామ్ అది, ఆ డీటెయిల్స్ మీరు ఇచ్చేస్తే మా యొక్క ఏజెన్సీ మిమ్మల్ని సంప్రదిస్తారనమాట. సో దిస్ ఈస్ అబౌట్ దిస్ వీడియో గైస్. విల్ మీట్ యూ విత్ ది అదర్ ఇంపార్టెంట్ update. Thank you. Have a nice day.